రాధే రాధే. మీరు కూడా సక్సెస్ రావట్లేదు నా లైఫ్లో అని ఫీల్ అవుతూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఓటమిని ఈజీగా ఒప్పుకుంటారో వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. కానీ ఎవరైతే పట్టుదలతో ప్రయత్నిస్తారో వాళ్ళు తప్పకుండా ఒకరోజు సక్సెస్ అవుతారు. శ్రీమద్ భగవద్గీత చాప్టర్ 18.78. ఎక్కడైతే శ్రీకృష్ణుని జ్ఞానం, అర్జునుడి కష్టం ఉంటుందో అక్కడ సక్సెస్ తప్పకుండా ఉంటుంది. లెసన్: ఎప్పుడైతే మీ మనసుకి నేను సక్సెస్ అవ్వలేకపోతున్నా అనే డౌట్ వస్తుందో అప్పుడు మీకు మీరు చెప్పుకోండి. మీరు కష్టపడి పట్టుదలతో పని చేస్తూ ఆ కృష్ణుడి మీద నమ్మకం పెట్టుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకరోజు ఒక రైతు తన భూమిని తవ్వుతూ ఉంటాడు. 10 ఫీట్ల వరకు తవ్వినా సరే అక్కడ వాటర్ పడడం లేదు. వాటర్ పడని భూమి నాకెందుకు అని అమ్మేస్తాడు. ఆ కొత్తగా వచ్చిన రైతు కేవలం 3 ఫీట్లు తవ్వంగానే అక్కడ వాటర్ పడతాయి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇంకొంచెం ఓపికతో తను ప్రయత్నించి ఉంటే భూమిని అమ్మాల్సిన అవసరం తనకు వచ్చేది కాదు. అచ్చం అలాగే మనం ఏదైనా పని చేస్తూ ఉంటే సక్సెస్ కోసం మనం ఓపికతో ప్రయత్నించాలి. ఎవరైతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారో వాళ్ళకి ఓటమి తప్పదు. ఎవరైతే చివరి వరకు పోరాడతారో వాళ్ళు తప్పకుండా ఒకరోజు విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.